అందరికీ నమస్తే. వెల్కమ్ టు కర్మాస్ క్రియేషన్స్. ఈ భూమిపై ఉన్నటువంటి పురాతన ఆలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలను అన్వేషిస్తూ నేనైతే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి ఆలయానికైతే వచ్చా. ఈ ఆలయాన్ని విజయనగర చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ ఆలయం నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం నుంచి ఉదయగిరి వెళ్లే మార్గంలో ఉదయగిరి పట్టణంలో అయితే ఈ వీడియోలో ఈ ఆలయం యొక్క చరిత్ర విశేషాలు తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా చూద్దాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెల్లూరు జిల్లా సీతారాంపురం నుంచి ఉదయగిరి పట్టణానికి వచ్చే దారిలో ఉదయగిరి పట్టణానికి స్టార్టింగ్లోనే రైట్ సైడ్ అయితే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలోకి వెళ్ళాలంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఆలయాన్ని అయితే పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. ఈ ఆలయంలో అయితే దాదాపు సగానికి పైగా కట్టడాలు శిథిలావస్థకు అయితే చేరుకున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మండపాలు, అద్భుతమైన కట్టడాలన్నీ కూడా కూలిపోయి అయితే మనకు దర్శనమిస్తాయి. మనం ఆలయంలోకి వెళ్తుండగానే మనకు రైట్ సైడ్లో అయితే ఒక మండపం అయితే మొత్తం కూడా శిథిలమైపోయి కనిపిస్తుంది. కేవలం పిల్లర్స్ మాత్రమే మనకి ఇట్లా కనిపిస్తాయి. ఈ పిల్లర్స్ పైన చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన శిల్పకళను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ విగ్రహాలు, ఎన్నో శిల్పాలు మొత్తం కూడా ధ్వంసం చేయబడి ఉన్నాయి. చాలా వరకు అయితే కూలిపోయి ఉండడాన్ని మనం గమనించవచ్చు. చూడవచ్చు ఇక్కడ అన్నీ కూడా రాతి శిల్పాలు, నిర్మాణాలు మనకి శిథిలమైపోయి ఇక్కడ కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన మార్గం అంటే లోపలికి ఎంటర్ అవుతుంటే మనకు ఉన్నటువంటి ప్రధాన గోపురం కూడా పూర్తిగా శిథిలమైపోయి కనిపిస్తుంది. అది కూలిపోవడానికి ఉన్న పరిస్థితుల్లో దానికి ఐరన్ బేస్ ఒకటి ఏర్పాటు చేసి అది కూలిపోకుండా రక్షణ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడాన్ని మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పెద్ద పెద్ద గోడలు, కట్టడాలు కూడా శిథిలమైపోయి మనకు కనిపిస్తాయి. మన పురాతన చారిత్రాత్మక సంపద ఇలా ధ్వంసం అయిపోయి శిథిలమైపోయి అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు వీటిపైన చొరవ చూపి వీటిని రక్షించే కార్యక్రమాలు అయితే చేపట్టడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంతటి అద్భుతమైన కట్టడాలను మళ్ళీ ప్రభుత్వాలు పునరుద్ధరించి నేటి తరాలకు అందించినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. గత చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం ఈ తరానికి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు పురాతన చారిత్రాత్మక ఆలయాలను, కట్టడాలను ధ్వంసం కాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఆలయం ముఖమండపానికి ఎడమ పక్కన గనక చూసుకున్నట్లయితే అద్భుతమైన నిర్మాణంతో 2 చిన్న మండపాలను అయితే మనం చూడవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి అన్ని కట్టడాలు, నిర్మాణాలు కూడా ఎటువంటి సిమెంట్ మిశ్రమాన్ని వాడకుండా ఒక రాయిపై మరొక రాయిని నిర్మాణం చేసుకుంటూ అద్భుతమైనటువంటి కట్టడాలను అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి 2 మండపాలను కూడా ఎటువంటి సిమెంట్ మిశ్రమం లేకుండా నిర్మించడాన్ని మనం చూడవచ్చు. ఎంతో అద్భుతంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా దీనికంటే ఎన్నో అద్భుతమైన కట్టడాలు మనకి శిథిలమైపోయి ఇక్కడ లోపల కనిపిస్తాయి. చూడవచ్చు ముఖమండపం అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది. పెద్ద పెద్ద పిల్లర్లు అంటే పెద్ద కొండ రాళ్ళనే ఒక పిల్లర్గా నిర్మించి ఇక్కడ ఈ మండపాన్ని అయితే నిర్మాణం చేయడం జరిగింది. వీటిపై అద్భుతమైన శిల్పాలను కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఎంతో అద్భుతంగా ఈ రాతి కట్టడంపై శిల్పాలను కూడా చెక్కడం జరిగింది. కానీ ప్రస్తుతం ఇదైతే పూర్తిగా ధ్వంసం అయిపోయింది, శిథిలమైపోయింది. ఇది పడిపోకుండా ఉండడానికి పురావస్తు శాఖ వారైతే ఇక్కడ ఇనుప ఛానల్స్, పెద్ద పెద్ద ఐరన్ ఛానల్స్తో దీనికి రక్షణగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ చూడవచ్చు మనం ఈ ఆలయం యొక్క ముఖమండపం అన్నమాట. ఇది చూడవచ్చు పెద్ద పెద్ద ఐరన్ ఛానల్స్తో దీనికి సపోర్టుగా ఇది పడిపోకుండా అయితే ఇక్కడ రక్షణగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ రక్షణ కవచం ఎన్ని రోజులు పనిచేస్తుందో, ఎన్ని రోజులు ఇది ధ్వంసం కాకుండా ఉంటుందో కూడా మనకు తెలియదు. ఇక ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్దాం. ఈ ఆలయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీని నిర్మాణం మొత్తం కూడా 2 అంచెలుగా ఉంటుంది. మొదట ఒక పెద్ద ప్రహరీ నిర్మాణం ఉంటుంది. దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళడానికి ఇక్కడ ముఖ మండపం ఉంటుంది. ఈ మండపం దాటుకొని లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒక పెద్ద ప్రహరీ గోడ నిర్మాణం అయితే ఉంటుంది. దాని లోపల
ప్రధాన ఆలయం, అంతేకాకుండా పెద్ద పెద్ద మండపాలైతే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూసినట్లయితే ఆలయానికి 4 వైపులా కూడా ఇలాంటి చిన్న చిన్న మండపాలైతే ఉంటాయి. ఈ ప్రతి మండపానికి ఎదురుగా ఒక చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం అయితే ఈ ఆలయానికి తాళం అయితే వేసి ఉంది. ఇక ఇక్కడ నుంచి ఈ ఆలయం నుంచి ముందుకు చూసినట్లయితే మనకు ఒక పెద్ద గాలి గోపురం అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి బ్యాక్ సైడ్ ఇంకొక చిన్న ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. ఇక ఈ గోపురాన్ని కనుక మనం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. 5 అంతస్తుల్లో దీని యొక్క నిర్మాణం అయితే ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి ఎత్తైన కట్టడాలన్నీ కూడా 2 వరుసల్లో అయితే నిర్మించడాన్ని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎత్తైన గోపురాలు, మొహమండపాలు 2 వరుసల్లో నిర్మాణం చేశారు. ఒక వరుసలో రాతితో నిర్మాణం చేసి ఉంటే, మరొక రెండో వరుసలో ఇటుకలతో అయితే నిర్మాణం చేసి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి గాలి గోపురం కూడా అలాగే నిర్మించారు. మొదటి వరుసలో రాతి నిర్మాణాలను ఎటువంటి సిమెంట్ మిశ్రమం వాడకుండా ఒక రాతిపై ఇంకొక రాయిని పేర్చుకుంటూ అయితే నిర్మాణాన్ని నిర్మించారు. ఇక రెండో వరుసలో చూసినట్లయితే గోపురం మొత్తం పై వరకు కూడా ఇటుకలతో అయితే నిర్మాణం చేసి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ చూడవచ్చు మొత్తం కూడా ఎటువంటి సిమెంట్ లేకుండా ఇక్కడ రాళ్లను పేర్చుకుంటూ ఈ రాజగోపురాన్ని నిర్మాణం చేయడం అయితే మనం చూడవచ్చు. అంతేకాకుండా ఈ గోపురంపై కూడా ఎంతో అద్భుతమైనటువంటి శిల్పాలను కూడా ఏర్పాటు చేశారు. వీటిని కూడా చూడొచ్చు. ఎంతో అద్భుతంగా అయితే వీటిని చిత్రీకరించడం మనం చూడవచ్చు. ఈ రాజగోపురం నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకైతే ఎడమ పక్క ఒక మండపం అయితే కనిపిస్తుంది. ఈ మండపం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఈ ఆలయంలో ఉన్న కట్టడాల్లో ఈ మండపం మాత్రమే శిథిలం కాకుండా, ధ్వంసం కాకుండా మనకైతే కనిపిస్తుంది. ఈ మండపం నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ మండపం మొత్తం కూడా రాతి శిల్పాలతో, రాతి పిల్లర్స్‌తో అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఉదయగిరి పట్టణానికి దగ్గరలో ఉన్న నాకు నెల్లూరుకి చెందిన ఒక మిత్రుడు కాల్ చేసి, ఉదయగిరి పట్టణంలో ఒక అద్భుతమైన రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది. దాన్ని షూట్ చేయమని చెప్పడంతో నేనైతే ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంఘటనలను, కొన్ని పరిస్థితులను కొంత అసహనానికి గురవడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడికి యూట్యూబ్ వీడియోస్ కోసం మేము కొన్ని పురాతన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పర్మిషన్స్ పేరుతో వీడియో తీయడానికి అనుమతి లేదు. ఇంకా మేమైతే డ్రోన్ పర్మిషన్ అడిగితే అది పెద్ద విషయం చేస్తూ దాన్ని డ్రోన్ పర్మిషన్ అస్సలు లేదు, మీకు ఇక్కడ తీయడానికి అవకాశమే లేదని చెప్పే వీరు ఈ ఆలయంలో కొన్ని సన్నివేశాలు చూసిన తర్వాత ఇక్కడికి వీరు గుట్కా ప్యాకెట్లు, సిగరెట్లతో, మద్యం సీసాలతో ఎలా అనుమతిస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఎంతో అద్భుతమైనటువంటి ఈ ఆలయంలో కొందరు వ్యక్తులైతే ఇక్కడికి సరదాగా మద్యం సీసాలతో, గుట్కా ప్యాకెట్లతో, సిగరెట్ డబ్బాలతో ఇక్కడికి వచ్చి సరదాగా గడపడాన్నైతే నేను చూసా. ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ చూసినా నిర్మాణాలపై, శిల్పాలపై గుట్కా నమిలి ఉమ్మివేసిన సన్నివేశాలు. అంతేకాకుండా సిగరెట్ తాగి ఇక్కడ పడేసిన సిగరెట్ పీకలు, ఇంకా ఖాళీ మద్యం సీసాలు, తాగి పడేసిన గ్లాసులు ఇవే దర్శనమిచ్చాయి. ఆలయం వెలుపల కాదు, ఆలయం లోపల కూడా ఇదే పరిస్థితి. చాలామంది మద్యం సేవించి ఇక్కడ పడుకోవడం కూడా మనం గమనించాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉండడాన్నైతే నేనైతే చాలా బాధపడడం జరిగింది ఈ విషయం చూసి, ఇక్కడ సన్నివేశాలు చూసి. ఎందుకంటే ఒక యూట్యూబర్‌గా మేము ఇక్కడికి వస్తుంటే మాకు కండిషన్స్ ఉంటాయి. వీడియోస్ తీయొద్దు, కెమెరాస్ ఎలౌ లేదు, డ్రోన్ ఎలౌ లేదని చెప్పే వీరు మరి మద్యం సీసాలతో ఇట్లా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వీళ్ళు వస్తుంటే మరి వీరిని ఎందుకు నివారించట్లేదో అర్థమైతే కావట్లేదు. ఇంత అద్భుతమైన ఆలయం, అది కాకుండా ఒక దేవాలయం పరిరక్షించకపోయినా పర్లేదు, కానీ ఇలా నాశనం చేయడం మాత్రం చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఇలాంటి పురాతన కట్టడాలను పరిరక్షించకపోయినా పర్లేదు, వీటిని ఇంతకంటే ఎక్కువ నాశనం అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వాల పైన ఉంది. ఇలాంటి చారిత్రాత్మక ఆలయాలను మద్యం ప్రియులకు, జూదపరులకు నిలయాలుగా మారకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా నేనైతే ప్రభుత్వాలను కోరుతున్నాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మండపాన్ని అయితే ఎంత అద్భుతమైన నిర్మాణ కౌశలంతో నిర్మించారు. ఒక్కొక్క పిల్లర్ పైన
ఎన్ని రకాల శిల్పాలను ఈ పిల్లర్ల పైన చెక్కి ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఇంత అద్భుతమైన ఆలయంలో అస అసాంఘిక కార్యకలాపాలను ఎందుకు నివారించలేకపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక ఈ ఆలయం యొక్క చరిత్ర గనక మనం పరిశీలించినట్లయితే, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్నయితే నిర్మించారు. ఇక ఈ ఆలయంలో అయితే, గర్భాలయంలో అయితే ఎటువంటి విగ్రహం మనకు కనపడదు. దీని యొక్క చరిత్రను మనం చూసినట్లయితే, విజయనగర సామ్రాజ్యం అంతమయ్యే నాటికి విదేశీయుల దాడిలో, విదేశీయుల దండయాత్రలో భారతదేశ వ్యాప్తంగా జరిగినటువంటి దాడులు, ఆలయాల ధ్వంసంలో భాగంగా ఈ ఆలయాన్ని కూడా విదేశీ రాజులు ధ్వంసం చేశారని అయితే చెప్తారు. ఆ సమయంలోనే ఇక్కడ గర్భాలయంలో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేశారని చెప్తారు. ఇంకా మరికొందరైతే ఈ ధ్వంసం చేసే సమయంలో, అంటే విదేశీయులు దండయాత్రలు చేసిన సమయంలో ఈ ఆలయంలోని విగ్రహాన్ని నెల్లూరులో ఉన్న రంగనాయకుల స్వామి ఆలయానికి తరలించారని అయితే చెప్తారు. ప్రస్తుతానికైతే ఈ ఆలయంలో ఎటువంటి విగ్రహం అయితే మనకు కనపడదు. కానీ ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు ఇప్పటికీ సజీవంగా అయితే మనకు కనిపిస్తాయి. మరెన్నో అద్భుతమైన కట్టడాలు ధ్వంసం చేయబడి విదేశీయుల దండయాత్రలో ధ్వంసం చేయబడైతే మనకు కనిపిస్తాయి. ఇక్కడ చూడవచ్చు చిన్న మండపం. ఈ ఆలయానికి 4 వైపులా ఉండే ఈ మండపాలన్నమాట. ఇక్కడ ఇంకొక ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇదే ఇక్కడ ప్రధాన ఆలయం. ఇందులోనే గర్భాలయం కూడా ఉంటుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మనకైతే విగ్రహం అయితే కనిపించదు. కానీ విగ్రహం ఉన్నట్లుగా కింద అయితే ఒక పీఠం అయితే కనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ గర్భాలయంలో కూడా గుట్కా ప్యాకెట్లను, గుట్కా నమిలి ఊసిన ఆనవాళ్ళనైతే మనం చూడవచ్చు. ఇది అత్యంత బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఒక ఆలయం, ఒక పురాతన చారిత్రాత్మక ఆలయం ఈ ఆలయంలోకి వచ్చి కూడా గుట్కాలు నములుతూ, సిగరెట్లు తాగుతూ, మద్యం తాగుతూ, ఇలా ఆలయ పరిసర ప్రాంతాలనే కాకుండా లోపల కూడా నాశనం చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మనం. ఇదైతే చాలా బాధాకరం. నేనైతే ఎక్కడ చూసినా ఈ గుట్కా నమిలి వేయడాన్ని అయితే గమనించా. ఇక్కడ మద్యం గ్లాసులు, సిగరెట్ పీకలు చాలా దారుణం. ఎవరు కూడా వీటిపై చర్యలు తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం అయితే చాలా విచారకరం. ఇది ఆలయ లోపలి భాగం. ఇక్కడ చూడవచ్చు మనం గర్భాలయంలో లోపల ఇక్కడ విగ్రహం ఉన్నట్లుగా, అంటే మన గర్భాలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసే ముందు కింద అయితే ఒక పీఠం ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు అన్నమాట. దీనిపైనే విగ్రహం ఉండేది. ఈ విగ్రహాన్ని కొందరైతే ధ్వంసం చేశారని చెప్తారు ఆలయాలు ధ్వంసం చేసిన టైంలో. మరికొందరైతే ఆ సమయంలో దాడులు జరుగుతున్న సమయంలో ఇక్కడిని నెల్లూరులో ఉన్నటువంటి రంగనాయకుల స్వామి ఆలయానికి విగ్రహాన్ని తరలించారని మరికొందరైతే చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ ఆలయంలోని గర్భాలయంలో ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు మనకు చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. ఇక్కడ చూడవచ్చు ఆలయ గోడలపై హనుమంతుని శిల్పాన్ని కూడా ఇక్కడ చెక్కి ఉండడం మనం చూడవచ్చు. ఇక గర్భాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో మండపాలు, ఎన్నో రాతి పిల్లర్స్ ఇక్కడ ధ్వంసం చేయబడి మనకు కనిపిస్తాయి. అప్పట్లో విదేశీయుల దండయాత్రలో అయితే ఈ ఆలయం కూడా పూర్తిగా ధ్వంసం చేయబడింది. కొన్ని సజీవంగా మిగిలినటువంటి కట్టడాలను ఇప్పటికైనా మనం రక్షించుకోకపోతే ఇంతటి చారిత్రాత్మకమైనటువంటి కట్టడం పూర్తిగా శిథిలమైపోయే అవకాశం అయితే ఉంది. చూశారు కదా, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.